అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు దైవ మర్మములోని దినపాఠము ఏప్రిల్ 18వ తారీఖున రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము. ప్రతి ఆదివారము ప్రభు వలలో పాలు పొందుచున్నప్పుడు ప్రభు యొక్క ఆంతర్యమును చూచు తరుణమును మనకు అనుగ్రహించును. ప్రభు వచ్చు పర్యంతము ఆయన మరణమును మనకు జ్ఞాపకం చేయును. ఆయనను చూడగలుగు అవకాశము వేరే విధంగా కూడా కలదు. అదే ఆరాధనా స్థలము. ఆయన ఎంత యోగ్యుడో గుర్తిరిగి ఆత్మీయముగా ఎరుగగలుగు స్థలం ఇది. ఆయన యోగ్యతను గుర్తిరుగుటయే ఆరాధన. నా ప్రభు నాకేమై ఉన్నాడు, తిరిగి ఆయనకేమి చెల్లించగలను అని వచ్చి రాని మాటలతో చెప్పగలుగుటే ఆరాధన. పంజాబులోని అమృత్సర్లో ఒక అందమైన పర్షియా దేశపు తివాసీలను ఒకడమ్ముచుండెను. ఒక ధనికుడు ఆ దుకాణంలోనికి వచ్చి ఒక ప్రత్యేకమైన పర్షియా దేశపు చిన్న తివాసీ అమ్మవలసినదిగా కోరెను. దీనిని అమ్మినట్లయితే 5,000 రూపాయలు చెల్లించదనను. దీనిని అమ్మనని చెప్పలేదా? సరే, రూపాయలు 10,000 ఇచ్చేదను. లేదండి, ఎంత ఇచ్చినప్పటికీ దీనిని ఇయ్యను. రూపాయలు 25,000 ఇచ్చేదను. లేదండి, ఇది నాకెంతో ప్రశస్తమైనది, దీనిని అమ్మను. ఇది నా తండ్రి మరణించినప్పుడు నాకు ఇచ్చెను. ఇది చాలా ప్రశస్తమైనది, ఎవరికి అమ్మవద్దని చెప్పిరి. దీనిని మా తాత మా తండ్రికి ఇచ్చి ఉండిరి, కాబట్టి ఎంత పైకమిచ్చినను సరే దీనిని అమ్మను అని వర్తకుడు చెప్పెను. యేసు ప్రభువు కూడా నాకెంతో ప్రశస్తమైన వాడు. ఆయన నన్ను ప్రేమించి నా కొరకై చనిపోయెను. నా ప్రేమను ఆయనకు చూపించుటకు ఎంత క్రయమునైనా చెల్లించుటకు సిద్ధపడి ఉన్నాను. నా తండ్రి కంటే, నా తల్లి కంటే, సహోదరుని కంటే, సహోదరి కంటే, భార్య బిడ్డల కంటే, ప్రతి ఒక్కరి కంటే కూడా నేను ఆయనను ఎక్కువగా ప్రేమించదనని చెప్పుటయే ఆరాధన. అయితే ఈ మాటలు హృదయంలో నుండి రావలేను. ఒక కూటములో ఓ ప్రభువా మిమ్ము ప్రేమిస్తాను అనవచ్చును. అయితే క్రయము చెల్లింపవలసి వచ్చినప్పుడు చెల్లించము. ఎన్నిసార్లు ఆయనను ఎరగమని చెప్పితిమి, ఎన్నిసార్లు దుఃఖపరిచితిమి. నా పొరుగువాడు ఏమనుకొను, నా స్నేహితులు నన్ను గూర్చి ఏమని తలంతును, ప్రపంచం ఏమవును అని పిరికితనముతో ఎన్నిసార్లు ఆయనకు అవిధేయులమై ఉన్నాము. ప్రభువు కోరినట్టి క్రయమును మనం ఎంత మాత్రము చెల్లించట్లేదు. మత్తయి సువార్త 2వ అధ్యాయము 2వ వచనంలో ఆరాధించు మనుషులను చూచుచున్నాము. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమి. తూర్పు దిక్కున ఒక వింతైన నక్షత్రమును జ్ఞానులు చూచి దీర్ఘ ప్రయాణమును ప్రారంభించిరి. బహుశా అది 2 సంవత్సరములు పట్టి ఉండవచ్చును. యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన అనుభవమును వారంతకు ముందు పొంది ఉండకపోయినను క్రయమును చెల్లించుటకు సిద్ధపడిరి. వారు ఇంటికి వచ్చినప్పుడు చిన్న బిడ్డను తల్లి అయిన మరియను చూచిరి. వారు సాగిలపడి ఆయనను ఆరాధించిరి. వారు విలువైన బంగారము, సాంబ్రాణి, బోలములను ఆయనకు అర్పించిరి. అంత దూరము ప్రయాణమై వచ్చుట ద్వారా ఆయన ఎంతో యోగ్యుడని ఒప్పుకొనిరి. వారాయనను కనుగొని వారాయనను ఆరాధించిరి. అతి ప్రశస్తమైన ఈవులను తెచ్చి, 1, మేము పూజించుటకు వచ్చిన ఈయనే దేవుడు, బంగారము. 2వది, మేము పూజించుటకు వచ్చిన ఈయన మా నిమిత్తము శ్రమను అనుభవించుటకు వచ్చి ఉన్నాడు, బోలము. మేము పూజించుటకు వచ్చిన ఈయన రక్షింపనై ఉన్నాడు, మా ప్రధాన యాజకుడు కానే ఉన్నాడు, సాంబ్రాణి అని సూచనార్థంగా వ్యక్తపరిచిరి. ఇంత చేసినప్పటికీ ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవం వారికి లేదు. అనేక మంది ఇట్లున్నారు, వారు ప్రభువును పూజించుచున్నారు గాని ఆయనను గూర్చిన వ్యక్తిగతమైన అనుభవం వారికి లేదు. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.